భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో పెట్రోల్ డీజిల్ కొరతతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇల్లందు పట్టణం శివారు ప్రాంతాల్లో 6 పెట్రోల్ డీజిల్ బంకులు ఉన్నప్పటికీ సగం బంకులలో సరఫరా లేకపోవడంతో స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు. ఉన్న బంకులలో ఉన్నటువంటి డీజిల్ పెట్రోల్ కోసం గంటల తరబడి నిరీక్షించాల్సిన పరిస్థితి నెలకొంది. కొరత కారణంగా కొందరు డీజిల్ నిల్వ చేసుకోవడంతో కృత్రిమ కొరత కూడా ఏర్పడుతోంది. జిల్లాల్లో ఇంధనం కొరత లేదని ఒకవైపు అధికారులు చెబుతున్నా వాస్తవిక పరిస్థితులు దానికి భిన్నంగా ఉన్నాయి. సర్వీస్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. మేము వాళ్ళకి డబ్బులు ఒక వారం రోజులు కంపెనీ నుంచి సప్లై ఫోటో తీసుకోపోయింది బండి ఎవరు మన మళ్ళీ ఆడిన గత వారం రోజుల నుంచి కంపెనీ నుంచి సప్లై సరిగా లేకపోవడం వలన ఏజెన్సీ ఏరియాలోనూ పల్లెటూళ్ళలో మొత్తం బంకులు మూతబడి పట్టణాల్లో ఉన్న బంకుల మీద ఒత్తిడి బాగా పెరిగి ఇక్కడ కూడా ఈ స్టాక్ మొత్తం క్లోజ్ అయింది. కంపెనీ వాళ్ళ దగ్గర నుంచి స్టాకు సరైన టైంలో రాకపోవడం వలన అన్ని బంకులు ఇక్కడ క్లోజ్ అవుతాయి. దీనికి సంబంధించిన పై అధికారులు కానీ రాజకీయ నాయకులు కానీ కలగజేసుకొని పై అధికారులతో సరైన స్టాక్ వచ్చేటట్టు చూసి ఏజెన్సీ ఏరియా బంకులు కూడా ఓపెన్ చేస్తే ఈ సిటీలో ఉన్న బంకుల మీద ఒత్తిడి తగ్గి అందరికీ పెట్రోల్ డీజిల్ దొరుకుతుంది. దీని విషయమై పై అధికారులు బాగా గట్టిగా స్పందించి చర్య తీసుకోవాలి. అండి నేను కొత్తగూడెం నుంచి ఇటుక కార్ వేసుకొని నేను మహిబాద్ వరంగల్ వెళ్తున్నాను. సో నేను కొత్తగూడెం బంకులో లేదు, మెల్లగా వస్తున్నా. ఇక్కడ ఇల్లందులో పలానా కాడ ఉందని చెప్పి బండి తీసుకొచ్చి 1 అవర్ ఆగాను. 1 అవర్ ఆగిన తర్వాత క్లియర్గా పంపు దగ్గరకు వచ్చాగానే 500 పెట్రోల్ కొడతా అని చెప్పేసి ఇబ్బంది పెడుతున్నారు. పలానా ఇండియన్ బంకు ఇల్లందు. నా ముందు బండికి 2000 కొట్టారు. మరి నా బండి రాగానే 500 కొడుతున్నాం, 500 కొడతామంటే గంట సేపు లైన్లో ఉంది. మరి ఆ గంట సేపు పెట్రోల్ ఆల్రెడీ 500 పెట్రోల్ అయిపోయింది. 500 కొట్టుకొని ఇంకో బంకు పోవాలన్నా మా ఇబ్బంది దాకా నాకు ఇంకో బంకు లేదు. మరి నాకు పెట్రోల్ ఎలా? మరి కావాలని చెప్తున్నారా, మరి ఏం చేస్తున్నారా? అసలు బంకు మెయింటెనెన్స్ కరెక్ట్ ఉందా లేదా? అసలు ఏంది? మరి పబ్లిక్ అందరూ ట్రావెల్ చేయాలంటే ఎలా చేస్తారు? ఇది పెళ్ళిళ్ళ సీజన్, ఇది పెట్రోల్ ఇబ్బంది, ఇంతకన్నా ఇబ్బంది ఉంటే ఎట్లా? అదే నువ్వు డైరెక్ట్ బోర్డు పెట్టు, కార్లకు 500 కొడతా, బైక్లకు 100 రూపాయలు కడతావు, ఇష్టం ఉంటే కొట్టించుకుంటే లేకపోతే ముందు బంకు పోతాడు కదా. దీన్ని బట్టి మరి గవర్నమెంట్ మరి ఏం చేస్తుందో చూసుకోవాలి.